హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు వీడియో చెప్పేది ఏంటంటే, మనకి ఎంక్వైరీకి వచ్చే జనాభా ఎట్లుంటారో మనకైతే తెలియదు. చాలా మంది నేను చూసినంత వరకు 90% ఎట్లా ఉన్నారు అంటే ఈ వీడియో చెప్తున్నాను చూడండి. ప్లాట్ఫామ్ పైన బండి ఉంటుంది, చూస్తారు, కానీ కావాలని వచ్చి మళ్ళీ ఎంక్వైరీలు ఆడతారు. బండి ఉందా లేదా, అసలు బండి ఎక్కడ ఉంది ఏంది అని. రావటం బండి ఎక్కడుందో చూస్తారు, మళ్ళీ చూసి కూడా మళ్ళీ బండి ఎక్కడుందా ఏంది అని ఆడుతుంటారు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఎంక్వైరీలో పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఫేస్ చేయట్లేదు తెలియదు, కానీ నాకు ఫేస్ అయిన సిచ్యువేషన్ మీతో చెప్తున్నానండి. ఇప్పుడు ప్లాట్ఫామ్ పైన బండి ఉంది, చూస్తారు, బండి ఎక్కేయచ్చు కదా, మళ్ళీ మన ఎంక్వైరీ కాడికి వచ్చి బండి ఎన్ని గంటలకు ఉంది, అది ఎన్ని గంటలకు వెళ్తుంది ఏంది అని చెప్పి ఇట్లా అడుగుతూ ప్రాణాలు తీసేస్తారు ఎంక్వైరీలో. ఇట్లా మీకు ఎవరికన్నా ఎంక్వైరీలో ఉన్న వాళ్ళకి సమస్యలు ఏమైనా ఉంటే ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అట్లాగే జనాభా దయచేసి ఫస్ట్ రావటం ఎంక్వైరీలో కాకుండా ఫస్ట్ ప్లాట్ఫామ్ పైన చూడండి. ప్లాట్ఫామ్ పైన లేకపోతే తర్వాత ఎంక్వైరీలు అడగండి, వాళ్ళు కరెక్ట్ సమాధానం మీకు చెప్తారండి. లేదా ఇట్లా డైరెక్ట్ వచ్చి బండి ప్లాట్ఫామ్ పైన ఉన్నా కానీ ఎంక్వైరీల వాళ్ళని చాలా మంది అడుగుతూ ఉంటారు. దయచేసి అట్లా చేయొద్దు అని చెప్పి నేను దయచేసి రిక్వెస్ట్ గా చెప్తున్నాను. తప్పుగా అనుకోవద్దు ఈ వీడియోని ఎవరైనా చూసి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి, అట్లాగే పోతూ మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూమ్ లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ ఉంటా. బాయ్ మరి.